భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో అంటే ఈ 5వ టెస్ట్ మ్యాచ్ ఆఖరి టెస్ట్ మ్యాచ్‌లో ఏ మ్యాచ్‌లో అయితే మన భారత జట్టు గెలవాలో ఆ మ్యాచ్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ ఇరగదీస్తున్నాడు. సరే యశస్వి జైస్వాల్ ఓపెనర్‌గా వచ్చి బ్యాటింగ్‌లో ఇరగదీస్తున్నాడు. అయితే ఆకాష్‌దీప్ కూడా అంటే టీమిండియా పేస్ బౌలర్ ఆకాష్‌దీప్ కూడా ఇంగ్లాండ్‌కు చుక్కలు చూపెడుతున్నాడు. కొంపతీసి బౌలింగ్ అనుకున్నారు. కాదండి బ్యాటింగ్‌లో. ఒక్కటి కాదు, 2 కాదు. ఏకంగా 25 ఓవర్ల పాటు పిచ్‌పై నిల్చొని ఇంగ్లాండ్ బౌలర్లతో డాన్స్ చేయించాడు ఆకాష్‌దీప్. ఇంగ్లాండ్ రెండో రోజు ఆఖరిలో బ్యాటింగ్‌కి వచ్చిన ఆకాష్‌దీప్ మూడో రోజు దాదాపు ఫస్ట్ సెషన్ మొత్తం క్రీజ్‌లో నిల్చున్నాడు. అయితే ఓవెల్ క్రికెట్ మైదానం వేదికగా ఇంగ్లాండ్‌లో జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పట్టు బిగించింది. మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ మూడో వికెట్‌కు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. నైట్ వాచ్‌మెన్‌గా వచ్చిన ఆకాష్‌దీప్ ఇంగ్లాండ్ బౌలర్లకు నిద్ర లేకుండా చేశాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని తన సత్తా ఏంటో చూపించాడు. బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో అత్యధికంగా 31 పరుగులు చేసిన ఆకాష్ ఓవెల్ స్టేడియంలో ఏకంగా 66 పరుగులతో అదరగొట్టేశాడు. చేతిలోకి వచ్చిన క్యాచ్లను ఇంగ్లాండ్ ఫీల్డ్‌లో మిస్ చేయడంతో ఆకాష్‌దీప్ రెచ్చిపోయాడు. 94 బంతుల్లో ఏకంగా 12 ఫోర్లతో అదరగొట్టేశాడు. 6 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీ అనంతరం రివెంజ్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు అదరగొడుతోంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్, నైట్ వాచ్‌మెన్ ఆకాష్‌దీప్ ఇద్దరు కూడా 107 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత భారత్ భారీ స్కోర్ వైపు పయనిస్తుంది. రెండో రోజే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న జైస్వాల్ మూడో రోజు మొదటి సెషన్‌లో 34 పరుగులు మాత్రమే చేశాడు. ఆకాష్‌దీప్ 62 పరుగులు చేయడం విశేషం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 3 వికెట్లు కోల్పోయింది. కేఎల్ రాహుల్ 7 పరుగులు మాత్రమే చేసి ఔట్ అవ్వగా సాయి సుదర్శన్ 11 పరుగులకు అయ్యాడు. ఆ సమయంలో ఆకాష్‌దీప్ అడుగుపెట్టి ఏకంగా 66 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్ 106 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో ఇరగదీసేశాడు. 85 పరుగులు చేశాడు అప్పటికి అంటే ఆ టైంకి. అయితే కెప్టెన్ శుభ్మన్ గిల్ 8 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులు చేశాడు. ఎప్పటికి ఇదంతా కూడా మనం గమనించినట్టయితే ఆకాష్‌దీప్ 66 పరుగులు చేశాడు కదా! ఆ టైంకి. అయితే ఇప్పుడు మనం గమనించినట్టయితే ఇక టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ బ్యాట్‌తో చాలా అద్భుతమైన సమాధానం చెప్పాడు. నిజానికి చెప్పాలి అంటే యశస్వి జైస్వాల్ ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్ మినహాయించి ఆ తర్వాత పెద్దగా రాణించిన సందర్భాలు లేవు. అయితే బ్యాటింగ్ టెక్నిక్‌లో లోపం ఉందని మాజీ క్రికెటర్లు చేసిన వ్యాఖ్యలకు తన శతకంతో బదులిచ్చాడు. అయితే ఇంగ్లాండ్‌తో ఓవెల్ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 127 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గస్ అట్కిన్సన్ వేసిన 51వ ఓవర్ రెండో బంతికి క్విక్ సింగిల్ తీసి సెంచరీ మార్కును అందుకున్నాడు. జైస్వాల్‌కు ఇది 6వ టెస్ట్ సెంచరీ కాగా ఇంగ్లాండ్‌పై 4వది. ఈ సెంచరీని యశస్వి జైస్వాల్ తనదైన శైలిలో సెలబ్రేట్ చేసుకున్నాడు. గ్యాలరీ వైపు చూస్తూ ముద్దుల వర్షం కురిపించాడు. లవ్ సింబల్ చూపించాడు. గతంలో కూడా ఇట్లాగే సెలబ్రేట్ చేసుకున్నప్పటికీ కూడా లవ్ సింబల్ చూపించడం చర్చనీయాంశంగా అయింది. అయితే ఈ సిరీస్‌ను శతకంతో ప్రారంభించిన జైస్వాల్ ఆ తర్వాత జోరును కొనసాగించలేకపోయాడు. దాదాపుగా చెప్పాలి అంటే ఒక ఒక 5, 6 ఇన్నింగ్స్‌లో తను ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు. దాంతో అతని ఫామ్‌పై విమర్శలు వచ్చాయి. జైస్వాల్ ఫామ్ కోల్పోయాడన్న చర్చ కూడా జరిగింది. కానీ తాజా ఇన్నింగ్స్‌లో సెంచరీ బాది జైస్వాల్ ఈ సందేహాలకు సమాధానం ఇచ్చాడు. అయితే ఇక అటు జైస్వాల్ సెంచరీ కొట్టడం, ఇటు ఆకాష్‌దీప్ కూడా హాఫ్ సెంచరీ కొట్టడంతో భారత జట్టు చాలా భారీ దిశగా వెళ్ళింది. అయితే జైస్వాల్ శతకంతో టీమిండియా భారీ స్కోర్ లక్ష్యం వైపు వెళ్తోంది. ఇక ఆ తర్వాత అంటే శుభ్మన్ గిల్ 11 పరుగులు చేసి ఔట్ అయ్యి, కరుణ్ నాయర్ 17 పరుగులు చేసి ఔట్ అయిన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన జడేజాతో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌట్ అవ్వగా, ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులు చేసింది. మరి ఈ ఇద్దరూ కలిసి ఇంత అద్భుతంగా ఆడితే, ఆ తర్వాత జడేజా, సుందర్ ఇద్దరూ కలిసి జట్టు స్కోర్‌ను 400 పైగా పరుగులను తీసుకెళ్లారు.